నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న జాతర సందర్భంగా చోటు చేసుకున్న చిన్నారి మృతి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఘటన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆ టెంపుల్ సంబంధించి ఒక రజక సోదరుని భార్య ఆ లైన్లో ఉండటం, ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆ టికెట్ తీసుకున్నారా లేదా ఇన్సిడెంట్ ఏదో మాకు కరెక్ట్ తెలియదు, కానీ ఆ ఇన్సిడెంట్ కూడా జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమున్నా ఆ చిన్న పాప ఏదైతే ఉందో వాళ్ళ కూతురు, ఆ 2 నెలలు 4 నెలల పాప ఉన్నది, ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ పాప చనిపోయిన విషయం కూడా ఆ గొడవ అయిన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత పాప చనిపోయింది. అదే ఆ పాప ఎట్లా చనిపోయింది ఏం కదా వివరాల్లోకి నేను వెళ్ళను, కానీ ఒక్క విషయం ఏమిటంటే ఆ ఇన్సిడెంటు అక్కడ జరిగినటువంటి ఆ గొడవల కారణంగానే ఏదైనా దెబ్బ తగిలి కానీ లేకుంటే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి ఆ పాప చనిపోతే 100% వాళ్ళకి పనిష్మెంట్ జరగాల్సిందే. కేసులు పెట్టాలనో ఆ రకమైన కేసులు పెడతాము. ఇక వాళ్ళ డిమాండ్ ఏమిటంటే హత్యా కేసు అంటే మర్డర్ కేసు బుక్ చేయాలో, ఒక వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తి, ఆయన రైట్ హ్యాండ్ ఆ ఊరు అతనే సర్పంచ్, అప్పటి సర్పంచ్ రెడ్డి, ఏం రెడ్డి నాకు తెలియదు, కానీ తిరుపతి రెడ్డి గారు 2 ఎకరాల భూమి ఇస్తామని శవం మీద ప్రామిస్ చేసి ఎమ్మెల్యే లేకపోతే నేను ఇస్తాను ఒప్పుకున్న ఆయన ఎక్కడ పోయింది. ఇవన్నీ నేను చెప్పేది అబద్ధం కాదు, వీడియోలు మీకు కూడా పంపిస్తాను. ఇటువంటి కోకొల్లలో గతంలో ప్రతిపక్ష పార్టీల పైన అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టినటువంటి విషయాలు నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడినే, ఇప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడినే. మర్రి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతలను ఒక చీమల్లాగా, అంటే ఒక పురుగుల చూసినట్టు చూసే ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టి నియంతృత్వ పరిపాలన చేసింది గత ఎమ్మెల్యే కాదా? నేను ఇప్పుడే ప్రజలు మర్చిపోతాను అనుకున్నారా? ఏం మర్చిపోలే, ఇంకా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం సరి అయింది కాదు. పొలిటికల్ మాట్లాడడం తప్పు కాదు, కానీ దీనితోటే ఇక ఎమ్మెల్యేలు ఏదో చేసిండ్రు, ఎమ్మెల్సీలు ఏదో చేసిండ్రు, ప్రభుత్వం ఏదో చేసింది, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి, ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కరెక్ట్ కాదు. ఏదేమైనా ఆ పాప చనిపోయేది బాధాకరం. మాకు కూడా అక్కడ బీసీ కానీ దళితులు కానీ ఎవరికే జరిగినా, లెట్ ఇట్ బి ఎనీ క్యాస్ట్, లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, ఎవరు జరిగినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. 100% కేసు చేయమని చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా నష్టపోయిన బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళ ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలు అందించడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. కానీ దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ గురించి గతంలో దోషులుగా ఉన్న వాళ్ళందరూ కూడా, అందరంటే గత ప్రభుత్వ పెద్దలు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన చాలా ఉండే ఎవరెవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన లిస్ట్ ఉంది నా దగ్గర. ఎవరెవరిని ఇబ్బంది పెట్టింది, ఎవరెవరిని కొట్టించింది, ఎవరెవరు ఏ రకంగా చేసిన అన్ని లిస్టులు ఉన్నాయి మాకు. మేము మరణాగా రాజకీయం చేయాలంటే మా ఆత్మాభిమానం ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు. వాళ్ళు తప్పు చేసినట్టు మేము చెప్పాం. సందర్భం వచ్చినప్పుడు మాత్రం అన్ని లెక్కలు తీస్తాం. ఈ సందర్భం వచ్చినప్పుడు నీ లెక్కలన్నీ బయట పెడతాం. ఇప్పటికైనా దీన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడకండి. అట్లాగే ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు చాలామంది పెద్ద మంత్రులు వచ్చారు, వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి న్యాయం కోసం పాటుపడతాం. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, లో సోషియో ఎకనామిక్ కండిషన్, వాళ్ళకి ఏ రకంగా మనం సాయం చేయాలని దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటము, లేకుంటే పార్టీని బ్లేమ్ చేయటము, లేకుంటే ఎమ్మెల్యేనో లేకుంటే ఎమ్మెల్సీనో బ్లేమ్ చేసినంత మాత్రాన ఆ కుటుంబానికి ఉపయోగం జరగదు.